రామాయణ పార్ట్ 1 మూవీ నుంచి ట్రీజర్ వచ్చిందని తెలియగానే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. ట్రీజర్ లో అద్భుతమైన మ్యూజిక్స్ తో చాలా షార్ట్స్ చూపిస్తారని అండ్ విత్ డైలాగ్స్ కూడా ఉంటాయని. ఎందుకంటే ట్రీజర్ కూడా 2 minutes 38 seconds ఉంది. కానీ ట్రీజర్ అయితే వితౌట్ డైలాగ్స్ తో లిమిటెడ్ షార్ట్స్ మాత్రమే ఉండి కొంచెం డల్ మ్యూజిక్ తో ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. నాకు తెలిసి పార్ట్ 1 అంటే సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకుపోయే వరకు ఈ పార్ట్ 1 మూవీ ఉండి అక్కడి నుంచి రిమైనింగ్ స్టోరీ పార్ట్ 2 ఉంటుందని నేను అనుకుంటున్నా. వానర సైన్యం వారధి కట్టే వరకు పార్ట్ 1 ఉంటుంది అని అనుకుందాం అనుకున్నా. హనుమాన్ జయంతి రోజుని ట్రీజర్ రిలీజ్ చేసి హనుమంతుల వారు ఉన్న ఒక షాట్ కూడా ట్రీజర్ లో చూపించలేదు అంటే రామాయణ మూవీ పార్ట్ 1 జస్ట్ రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకుపోయే వరకు మాత్రమే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ట్రీజర్ అయితే నేను 2 times మాత్రమే చూశాను. స్లో మోషన్ లో అయితే చూడలేదు. హనుమంతుల వారు ఎక్కడైనా కనిపించుండి ఉంటే కామెంట్ లో చెప్పండి. హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ మూవీ నుంచి ట్రీజర్ అయితే రిలీజ్ చేశారు. ట్రీజర్ లో విజువల్స్ అయితే బాగున్నాయి, మంచిగా అనిపించినాయి నాకైతే. కానీ మ్యూజిక్ అయితే నాకైతే అంతగా అనిపించలేదు. ఇంకా బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. యష్ అయితే బ్యాక్ సైడ్ నుంచే చూపించారు. పుష్పక విమానం ఎక్కడం కోసం నడుచుకుంటూ వెళ్తున్న బ్యాక్ సైడ్ షాట్ అయితే చూపించారు. రామాయణ పార్ట్ 1 ట్రీజర్ లో పుష్పక విమానాన్ని అబ్జర్వ్ చేశారా? రావణాసుడి క్యారెక్టర్ చేస్తున్న యష్ అయితే ట్రీజర్ లో జస్ట్ బ్యాక్ సైడ్ షాట్లే చూపించారు. అది కూడా పుష్పక విమానం ఎక్కడం కోసం నడుస్తూ వెళ్తున్న బ్యాక్ సైడ్ షాట్స్. ఇంతకు ముందు రిలీజ్ అయిన మూవీస్ లో హంస రూపంలో రథంలా ఉన్న పుష్పక విమానాలను అయితే చూసాం. కానీ నమిత్ మల్హోత్రాస్ రామాయణంలో పుష్పక విమానం ఒక ఫ్లవర్ లా ఉండి చక్రంలా రొటేట్ అవుతూ ఉంది. మీకు ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ట్రీజర్ లో మ్యూజిక్ అయితే నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే ఆదిపురుష్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ మ్యూజిక్ నాకెందుకో అంతగా ఎక్కలేదు. మేబీ ట్రీజర్ లో ఎక్కువ సీన్స్ చూపించకుండా కొన్ని సైలెంట్ సిచ్యువేషన్స్ ఉన్న సీన్స్ లో షార్ట్స్ మాత్రమే చూపించడం వల్ల మ్యూజిక్ కూడా అలా ఉందని అనిపించింది. వెయిట్ చేయాలి రాబోయే ట్రైలర్ లో ఎలా ఉంటుందో అండ్ ఫుల్ మూవీలో ఎలా ఉంటుందో. ట్రీజర్ లో విజువల్స్ అయితే మాత్రం టూ గుడ్ ఉన్నాయి. మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మన మహేష్ అన్నని ఎప్పుడు చూస్తామో ఇలా. రామాయణ పార్ట్ 1 మూవీ నుంచి ట్రీజర్ అయితే వచ్చింది. ట్రీజర్ లో రణవీర్ కపూర్ గారిని రాముల వారి లుక్ లో చూస్తుంటే వారణాసి మూవీలో మన మహేష్ బాబుని రాముల వారిగా ఎప్పుడు చూస్తామా అని చాలా ఆత్రంగా ఉంది. రాజమౌళి గారు మన మహేష్ అన్న రాముల వారిగా ఉన్న లుక్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే వారణాసి మూవీలో 25 minutes ఉన్న రామాయణ సీక్వెన్స్ ని కనీసం ట్రీజర్ అండ్ ట్రైలర్స్ లో అయినా చూపిస్తారా లేదా డైరెక్ట్ మూవీలోనే చూపిస్తారా? వెయిట్ చేసి చూడాలి.